హాయ్ ఫ్రెండ్స్, ఏం లేదు, ఒక చిన్న టాపిక్ మీద డిస్కషన్ చేద్దాం అనుకుంటున్నా. అదే ఏం లేదు, మనం ఊరికే కొంతమంది జనాలను చూస్తూ ఉంటాం, లాజిక్ లేకుండా ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. సరే, లాజిక్ ఉందా లేదా తర్వాత చూస్తే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్ బుక్ ఏం చెప్తుందో ఒక్కసారి చూద్దాం. ఎందుకంటే మనం బాగా బిజీ కదా, అసలు రూల్ బుక్ చూడం, మన లోకంలో మనం బతుకుతుంటాం. అసలు రూల్ బుక్ ఏం చెప్తుందో చూద్దాం. ఓకే, ఇప్పుడు నేను ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రతి ఒక్కరం మనం ఫాలో కావాలి కదా, ఫాలో అవ్వాలి, ఎందుకంటే ఖచ్చితంగా కావాలి. అవ్వకపోతే ఈ దేశంలో ఉండే హక్కు లేదు. సో మరి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందో చూద్దాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంట మనకు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అని ఇచ్చింది. ఇప్పుడు రైట్ టు స్పీచ్ అని చెప్పి ఒరుతూ ఉంటాం కదా రోడ్ల మీదకి ఎక్కి, అట్లానే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అని ఒకటి ఇచ్చింది. అండర్ ఆర్టికల్ 25, 26, 27, 28 ఈ 4 ఆర్టికల్స్లో మనకి ఇచ్చింది. ఏంది అసలు ఈ ఆర్టికల్ 25 అంటే, ఒకటి, ఎవడు ఏ మతంలోనైనా ఉండొచ్చు, వాని ఇష్టం. ఏ మతమైనా ప్రచారం చేయొచ్చు, వాని ఇష్టం. ఇళ్ళ నుంచి ఎల్లకైనా పోవచ్చు, వాని ఇష్టం. ఆ మతాన్ని ఎంతనైనా పెంచుకోవచ్చు, వాని ఇష్టం. ఇది ఆర్టికల్ 25 చెప్తుంది. ఆర్టికల్ 26 ఏం చెప్తుంది, ఆ మతాలను వాళ్ళను చారిటీస్ పెట్టుకొని, ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకొని, అవన్నీ కూడా వాళ్ళు ఆ అఫైర్స్ అంటే ఆ మతానికి సంబంధించిన అఫైర్స్ అన్నీ వాళ్ళు హ్యాపీగా మెయింటైన్ చేసుకోవచ్చు, వాళ్ళు హోల్డ్ చేసుకోవచ్చు. ఇది 26 చెప్తుంది, గ్యారంటీ ఇస్తుంది 26 ఆర్టికల్. 27 ఏం చెప్తుంది, ఎవరు కూడా పలానా మతాన్ని వ్యాప్తి చేయడం కోసం కావచ్చు, పెంచడం కోసం కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాళ్ళని మెయింటైన్ చేయడం కోసం కావచ్చు, ప్రమోట్ చేయడం కోసం కావచ్చు, జనాల దగ్గర ట్యాక్సులు వసూలు చేయొద్దు. సో ఒత్తిడి అనేది ఎక్కడ ప్రభుత్వం నుంచి ఉండొద్దు, ట్యాక్సులు పన్నులు వసూలు చేయొద్దు ఏ ఒక్క పర్టికులర్ రిలీజియన్ కోసం. ఇది 27 చెప్తుంది. 28 ఏం చెప్తుంది, స్టేట్ ఫండెడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో మత ప్రచారాలు అలాంటి సూచనలు మీరు ఇదే చేయాలి అదే చేయాలని ఏమీ ఉండొద్దు. సో ఇంత స్పష్టంగా ఏం చెప్తుందంటే 25, 26, 27, 28 క్లియర్గా మీ ఇష్టం రాబోయ్, ఈ దేశంలో ఏదంటే అది చేసుకోవచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలీజియన్ అని చెప్తుంది. కానీ ఇక్కడ ఒక చిన్న మెలిక పెట్టింది. ఏంది, ఇదంతా వేసుకో కానీ చిన్న రిస్ట్రిక్షన్ ఉందన్నాడు. ఇది అబ్సల్యూట్ కాదు, దానికి చిన్న రిస్ట్రిక్షన్ ఏంటంటే, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ అండ్ హెల్త్, ఈ 3 చూసుకోవాలి. పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ కావద్దు, మొరాలిటీ డిస్టర్బ్ కావద్దు, హెల్త్ డిస్టర్బ్ కావద్దు. అంతే, ఇక ఇంకేం రిస్ట్రిక్షన్ ఉంది ఇక్కడ. అయితే నేనేమంటున్నా అంటే, పర్సంటేజ్లను బట్టి, మెజారిటీలను బట్టి ఇక్కడ ఏం లేదు. ఇక్కడ ఎంత చదివినా కింది నుంచి మీది దాకా, మీది నుంచి కింది దాకా ఎన్నిసార్లు చదివినా ఏం లేదు. సో మనం ఊకే ఉరడం కంటే ఈ ఆర్టికల్స్ను మార్చితే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఒకటి, ఈ ఆర్టికల్స్ని మార్చాలి. ఈ మార్చేటోడు ఎవడన్నా ఉంటే ఒక గాని కోసం రోడ్ల మీద మార్చేద్దాం, కానీ ఉత్తగానే జెండాలు పట్టుకొని రోడ్ల మీద బట్టలు దింపుకుంటా అంటే అలాంటి వాడినాడు కష్టమవుతుంది. నాకు ఈ బుక్లో ఏముందో కావాలి, ఎందుకంటే ప్రతి ఒక్కరు బుక్ను ఫాలో అవుతాడు కదా. ఇప్పుడు కోర్టుకు పోతే బుక్నే ఫాలో కావాలి కదా. సో నువ్వు ఎంత వరినా కూడా పని చేయదన్నమాట. ఈ బుక్లో కావాలి, ఈ బుక్ చేంజ్ చేసే మొగోడు కావాలి నాకు. బుక్లో ఇంత క్లియర్గా ఉన్నది. ఇంకోటి, ఈ మనది ఖచ్చితంగా స్టేట్ రిలీజియన్ అంటూ ఏం లేదు ఇక్కడ. అన్ని రిలీజియన్స్ ఈక్వలే అని చెప్పి క్లియర్గా బుక్లో రాసింది. ఇదే రిలీజియన్ ఎక్కువ ఎక్కువ కథ ఎక్కువ కానీ ఏం లేదు. ఏమైనా ఉంటే జర చూపెట్టు, ఇలా ఎక్కడ కనబడుతుంది నాకు. కొన్ని విషయాలు నిజాలేమో ఇట్లున్నాయి, బయట లంగ ప్రచారాలేమో వేరే రకంగా ఉన్నాయి. మధ్యలో ఆగమయ్యే జనాలు బాగలేదు.